జై హో సభా అధ్యక్షులు అన్న పూల రమణ అన్న గారికి వందనం అభివందనం. అదేవిధంగా అనంతపురం ఎంపీ అన్న అంబికే లక్ష్మణ అన్న గారికి, మా వదినమ్మకు, రవి అన్నకు, మణి అన్నకు తమ్ముడికి, పెద్దన్నకు తమ్ముడికి సభకు నమస్కారం. నా ముందున్న నా బలిజ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈ సన్మాన కార్యక్రమం గుంటకల్ నియోజకవర్గంలో ఫస్ట్ సన్మాన కార్యక్రమాన్ని నేను అదృష్టంగా భావిస్తున్నా. మీ అందరూ ప్రేమ అనురాగం ఈరోజు మేము ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా ఉన్నామంటే మా రాతలు మార్చింది నా కుటుంబ సభ్యుల సోదరులు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నా. నేను రాజకీయానికి అనంతపురం జిల్లా గుంటకల్కి వచ్చేటప్పుడు నువ్వు ఏ భరోసాతో పోతున్నావు అని చెప్పేసి అడిగినప్పుడు నేను అందరికి చెప్పా, 4 కులాలలో ఒకటైన నా బలిజ కుటుంబ సభ్యులు ఉన్నారు. నా బలిజ కుటుంబ సభ్యులు రాష్ట్రంలో వార్ వన్ సైడ్. అది ఏమో కానీ రాష్ట్రం మొత్తం పైన కూడా పవన్ అన్న గాలి వీస్తూ అన్ని నియోజకవర్గాల్లో బలిజ కుటుంబ సభ్యులు వార్ వన్ సైడ్. 4 ఉన్నాను కదా, ఆ 4 వార్ వన్ సైడ్ గా ఈరోజు రాష్ట్రం అందరం కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి మనం సహాయ సహకారాలు అందించామంటే మన బలిజ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అన్నలారా, మా పైన అన్ని కులాలు అన్ని మతస్థులు వారు కూడా ఈ గుంటకల్ నియోజకవర్గంలో 30 రోజుల్లోనే మా రాత మార్చారంటే, మా తలరాతలు మార్చారంటే అది మీ అందరికీ శిరవచ్చి ఉంచి ధన్యవాదాలు జరుపుకుంటున్నా. ఖచ్చితంగా మీరందరూ కూడా మనందరం కూడా కలిసికట్టుగా కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి వచ్చిన అదృష్టం అంటారు. అది అందరూ కూడా సమానంగా అన్ని కులాలు అన్ని మతస్థులుగా సమానంగా అన్ని విధాలుగా రాజకీయంగా అయితేనేమి అభివృద్ధి పనులు అయితేనేమి అన్నిటికీ సమానత్వంగా కల్పిస్తానని చెప్పి ఈ సభాముఖంగా అందరికీ తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ గుంటకల్ నియోజకవర్గానికి రమణన్నతో పాటు ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా కోరుకోవడం, అభివృద్ధి బాగుండాలా, గుంటకల్ నియోజకవర్గం ఆదర్శంగా ఉండాలా. కొన్ని ఈరోజు మా ముందు ఉంచాడు రమణన్న. కసాపురం పెంచి అంటున్నాడు. కసాపురం పెంచి ఖచ్చితంగా మన 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం మన ప్రభుత్వంలోనే డబల్ రోడ్గా కేటాయించి అభివృద్ధి చేస్తామని చెప్పి సందర్భంగా నేను మనం అది కాకుండా బళ్ళారి సర్కిల్, హనుమాన్ సర్కిల్ కూడా ఆ గేటు వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా అంబికా లక్ష్మణ కేంద్రం సాయి బోర్డు తీసుకొని
స్టేట్ గవర్నమెంట్ మనతో సపోర్ట్ తీసుకొని ఆ కార్యక్రమాన్ని కూడా పని చేసి పెడతామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ గుంటకల్ నియోజకవర్గంలో అన్ని కులాలు అన్ని మతస్థుల వారు కూడా ఎంతో మంది బీద పరిస్థితులు ఎంతో మంది ఉన్నారు కాబట్టి అలాంటి వారిని గుర్తించి అన్ని కులాలలో కూడా ఇప్పటికి కూడా ఒక్క పూట భోంచేసే వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిని కూడా గుర్తించి ఇప్పుడు కూడా గుడిసెల్లో ఉండి ఇళ్ళు లేని స్థలాల్లో ఎంతో మంది ఉన్నారు, అన్ని కులాల్లో ఉన్నారు కాబట్టి అలాంటి వారిని గుర్తించి ప్రభుత్వం ద్వారా వారికి స్థలాలు కానీ ఇళ్ళు కానీ అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. నేను ఎన్నో విషయాలు కూడా ఎలక్షన్ ముందు చెప్పా, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేగా చెప్తున్నా, మనందరూ కూడా సమానమే, అందరూ బాగుండాలని నా మనస్తత్వం. ఎంతో మంది నా పైన అభాండాలు వేసినా కూడా ఆ నమ్మకంతో ఈరోజు నన్ను ఆదరించారు. అది ఈ జన్మం ఉన్నంత వరకు కూడా నేను మరిచిపోనని చెప్పిన సందర్భంగా నేను మనం చేసుకుంటున్నాను. మనందరం కూడా ఈ గుంటకల్ నియోజకవర్గం ప్రతి ఒక్కటి ఏ సమస్య వచ్చినా కూడా అందరూ ఒక కుటుంబ సభ్యులతో మాట్లాడుకొని పరిష్కరించుకునే దానికి మేము ఇద్దరం ఎప్పుడు ముందుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటున్నాం. మన బలిజ సోదరులు కూడా ఇంకో ఎంతో మంది రాజకీయంగా కానీ వారి వారి వ్యాపారాలకు కూడా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా కూడా వారందరూ కూడా అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నాం. మీరందరూ ఇలాంటి సభలు ఇంకా ఎన్నెన్నో పాలు పంచుకుంటూ ఇలాంటి కార్యక్రమానికి మంచి కార్యక్రమాన్ని అభివృద్ధి చేసేదానికి ఎప్పుడు మేము ముందు ఉంటామని చెప్పి సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. మీ అందరి ప్రేమ అనురాగాలు ఎల్లవేళలా ఉండాలా. అందరూ ఎవరు వచ్చినా కూడా నా వంతు పని చేసి పెడతానని చెప్పి సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా. బ్రదర్ తమ్ముడు అంటాడు, అంబికన్న సౌమ్యుడు నా విషయానికి వస్తేనే వాస్తవే భయానికి భయపుట్టించే వ్యక్తిత్వం గుమ్మనూరు జయరాంకి, అది వాస్తవమే. ప్రేమకు ప్రేమ అందించే వ్యక్తిత్వం కూడా ఈ గుమ్మనూరు జయరాంకి ఉందనేది ఈ సందర్భంగా, అది నా మాటల్లో కాదు, ఇక్కడున్న బ్రదర్స్ కానీ అందరూ కూడా చెప్తుంటారు, నా చిరునవ్వే ప్రేమ అనురాగానికి శాశ్వతం అని చెప్పే సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. చూసేకి గంభీరత్వం ఉండొచ్చు కానీ ఈ గుండెకి ఎక్కువ ప్రేమించే హృదయం ఎక్కువ ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. ఈ ప్రేమ ఈ అనురాగం ఎల్లవేళలా నా మీద ఉండాలని ఎప్పటికీ మన బలిజ కుటుంబ సభ్యులకి నేను ఎప్పుడు కూడా మరవను. మీ అందరి ప్రేమ అనురాగాలు ఎల్లవేళలా నా పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జయ హో బలిజ, జయ హో బలిజ. బలిజ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.